Subscribe to Color Frames. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య బోర్డర్ గవస్కర్ సిరీస్ జరుగుతోంది. పెర్త్ టెస్టులో టీమిండియా విజయం సాధించగా రెండో టెస్ట్ అడిలైడ్లో ఆసీస్ టీమిండియాను ఓడించింది. దీంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇరు జట్లు సమానంగా నిలిచాయి. అయితే అడిలైడ్లో సిరాజ్, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వివాదం చల్లారడం లేదు. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా 82వ ఓవర్లో మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సెంచరీతో జోరు మీదున్న హెడ్ వికెట్ తీయడంతో సిరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ క్రమంలో సిరాజ్ హెడ్ ని స్టాండ్స్ వైపు చూపిస్తూ చల్ వెళ్లిపో అంటూ చెప్పడం మనం చూసాం. దీంతో హెడ్ సీరియస్ అయ్యాడు. సిరాజ్ వైపు చూస్తూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఇలా కొంతసేపు ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే ఈ వివాదం మైదానంలోనే ముగుస్తుందనుకుంటే ప్రెస్ మీట్లో హెడ్ స్పందిస్తూ నేను సిరాజ్ని అప్రిషియేట్ చేశానని, తన అద్భుతమైన బౌలింగ్ని మెచ్చుకున్నానని చెప్పాడు. అయితే హెడ్ రియాక్షన్పై స్పందించిన సిరాజ్ హెడ్ అబద్ధం చెప్తున్నాడని సిరాజ్ చెప్పుకొచ్చాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో మళ్లీ ఇద్దరు మాట్లాడుకోవడం చూసాం. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టే అని భావించినప్పటికీ ఐసీసీ దీన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో జరిగిన వాగ్వాదంపై ఐసీసీ చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫీల్డ్లో జరిగిన సంఘటనకు గాను సిరాజ్ హెడ్ క్రమశిక్షణ విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని ఐసీసీ మెంబర్ ఒకరు తెలిపారు. అయితే వాళ్లపై ఎలాంటి నిషేధం విధించే అవకాశం లేదు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న సంఘటనలకు ఐసీసీ పెద్దగా శిక్షించే పని పెట్టుకోదు. కాకపోతే మైదానంలో ఆటగాళ్లు క్రమశిక్షణను ఉల్లంఘించకూడదనే ఆలోచనతో తప్పకుండా విచారిస్తోంది. కాగా వీళ్లు ఐపీఎల్లోనూ పోటీ పడాల్సి ఉంది. మెగా వేలానికి ముందు ఆర్సీబీ మహమ్మద్ సిరాజ్ ను విడుదల చేసింది. వేలంలో కూడా తిరిగి కొనుగోలు చేయలేకపోయింది. అయితే గుజరాత్ టైటాన్స్ సిరాజ్ ను కొనుగోలు చేసి తమ జట్టులో చేర్చుకుంది. ఇక ట్రావిస్ హెడ్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ నిలుపుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.